కనీసం వెండి భాషకాలు కానీ బంగారు భాషకాలు అంటే బాగా ఉంటుంది సార్ అని నిన్న పొద్దున ఉత్సవాలు పెట్టుకోండి. మనం మానవం కాబట్టి కానీ భగవంతుడు కాబట్టి తప్పనిసరిగా సాధ్యతలు స్వర్ణం కానీ రజితం కానీ భాషకాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి అవకాశం మనకి ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. ఇదే భాషకాలు ప్రతి సంవత్సరం వాడుకోవచ్చు. ఓం అస్తమాయ ఓం తీర్థం ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం చింతిత బాధ ఓం ఆజమ్యా కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. మన చేయగలుగుకోండి. ఓం సహస్రీరుడా పురుష సహస్రాక్ష సహస్రవాన్ అలోష్య భవాత్మ అలో. అయితే సూర్యమండలానికి అందుతాయో నువ్వులు కింద నుంచి కుప్పపోసుకుంటూ పోతే అన్ని కోట ఫలితాన్ని కలుగుతాడా ఒక అమ్మాయిని కన్యాదానం చేస్తే. కాబట్టి ఓం శిరోదయామి మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మధుమత్పార్థి మధుమృజ మధుజ్యోరస్త్ర. మనమే కాదు మన మానవ మాత్రం జగన్మహారాజు గారికి గీతాది మహాసాధ్వి అయినప్పటికీ కూడా జగన్మ యొక్క రామచంద్రమూర్తి యొక్క ఏ విషయం అంటే భ్రమర వశిష్ట తిరుస్తాలయంతం గోబ్రాహ్మణేభ్యాగం భవతు అనే మహా. దర్గా నుంచేనా ఎవరన్నా భక్తుల ఇచ్చాను సార్. అమ్మకాయ అనుయాయులు స్వామివారి మన యొక్క సత్యానంద గ్రామంలోని దర్గా నుండి కూడా స్వామివారి యొక్క కలుగాక సదాయుష్మాన్. మానవులైతే సౌభాగ్యం కోసం స్వామివారి కళ్యాణం కాబట్టి లోక కళ్యాణం కోసం స్వామివారి యొక్క కళ్యాణం చేసి లోక కర్తమైన ప్రజాభూతామై సంభవర్తమాన్ శ్రీం వాసే మేకులే మాలినీం సూర్యామిర్ చంద్రామిర్మయీం లక్ష్మీం జాతవేదో మావః తామావః జాతవేదో లక్ష్మీం నృపగామిని ధ్యామశ్చనాద ప్రబోధిని.
యావత్ భారతదేశం అంతా కూడా భక్తి శ్రద్ధలతోని సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వాడన వీధి వీధిన భక్తి శ్రద్ధతోని జరుపుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగానే మన సత్యానంద గ్రామంలోని నాగుల్ మీద మౌలాచాం దర్గా సమీపంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము వేలాది మంది భక్తుల యొక్క సమక్షంలో భక్తి శ్రద్ధతోని కార్యక్రమం కళ్యాణ మహోత్సవము 11 గంటల మొదలుపెట్టుకొని పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అనేక మంది విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి చిత్త పథకాలు స్వీకరిస్తూ ఉన్నారు. మన యొక్క దర్గాలు విశేషం ఏంటంటే ఇది దర్గా అయినప్పటికీ కూడా కులమతాలు అన్నీ సమానంగా భావించి కులాలు మతాలు ఏకమతంగా ఏకతాటిగా దాదాపు ఈ దర్గాలో 15 సంవత్సరాల నుంచి సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ దాదాపు 11-12 సంవత్సరాల నుంచి పట్టాభిషేక కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతున్నది. విశేషంగా మన యొక్క ఆంధ్ర భాష తెలుగు అంటే ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రాంతాల్లో పట్టాభిషేక కార్యక్రమం ఒక భద్రాచలంలో మాత్రమే జరుగుతూ ఉండేది. కానీ మన యొక్క విశేషంగా మన యొక్క సత్యనారాయణ గ్రామంలోని దర్గాలో 11-12 సంవత్సరాల నుంచి ఘనంగా వైభవంగా దమ్మక్క అనుయాయుల చేత రామాలయం కట్టించినటువంటి దమ్మక్క అనుయాయుల చేత నృత్యాలు, చిన్నపిల్లలందరూ నాట్యాలు, కోలాటాలు, వాహనాలతోని ఊరేగింపుగా సత్యానవ గ్రామం నుంచి దాదాపు ఒక 5 కిలోమీటర్లు ఇక్కడ దాకా నడిచి వచ్చి 5 గంటల సేపు నడిచి వచ్చి ఆ యొక్క తలంబరాలు బియ్యము ప్రసాదాలు శిరస్సును ధరించి ఎంతో భక్తి శ్రద్ధతోని అలుపు అనేది తినకుండా భగవంతుని యొక్క భక్తితోని రాత్రి దాదాపు 1 గంట దాకా కార్యక్రమం జరిగింది. ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ఇదే విధంగా మన యొక్క దర్గాలు కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఇచ్చేసి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా సమానంగా భావించి ఆ మాలిక్ గారు లక్ష్మీనారాయణ గారి యొక్క ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఘనంగా వైభవంగా జరిగింది. రేపు పట్టాభిషేక మహోత్సవం ఇది చాలా విశేషమైనటువంటి పట్టాభిషేకం. ఎందుకంటే స్వామివారి ఇప్పుడు పెళ్ళయింది, రేపు సతీసంత కూర్చొని పట్టాభిషేకాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి పట్టాభిషేకానికి ఒక 10 మంది బ్రాహ్మణులతోని ఒక 20-30 మంది బృంద మేళదానాలతోని కోలాటాలతోని కోరిబృందంతో కోలాటాలతోని రకరకాల వాయిద్యాలతోని నృత్యము ఆడపిల్లలు నృత్యంతోని రకరకాలుగా వాయిద్య విశేషాలతో ఇక్కడ రేపు పట్టాభిషేకాలు జరుగుతూ ఉంది. అంగరంగ వైభవంగా ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పట్టాభిషేకం మనం ఎవరు చూస్తున్నాము. అలాంటి పట్టాభిషేకాన్ని తనివి తీరా చూసి మనస్సులో ఆనందపరిస్తే భగవంతుడి యొక్క ప్రీతిపాత్రలు అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించి రేపు ఆ యొక్క స్వామివారి యొక్క ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమం